శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం నమ శివాయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత మంచి సినిమాని మంచు విష్ణు గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏడవకుంటే ఒక్కడు కూడా బయటికి రాడు. నేను నేర్చుకున్నా చాలా రోజుల తర్వాత. నా కళ్ళం బట్టి నీళ్ళు వచ్చినాయి. లిటరల్గా ఆ క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉందో విష్ణు మంచు గారిది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఇప్పటి వరకు అలాంటి పెర్ఫార్మెన్స్ ఎక్కడా లేదు, ఆయన కెరీర్లో లేదు. మోహన్ బాబు గారు, ప్రీతి ముకుందన్, మన అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు, ఆ పర్టికులర్గా 5 ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో నిజంగా శివుడు వాళ్ళ లోపలికి అనిపిస్తుందో అలా అనిపించింది. మంచు విష్ణు గారి కెరీర్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్టెస్ట్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. ఎన్ని కోట్లు వస్తాయి. ప్రభాస్ గారి కంటే హైలైట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మంచు విష్ణు గారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్పెషల్లీ మంచు విష్ణు గారి పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యా. అంటే ట్రోలింగ్లు చూసే వాళ్ళందరూ ఇది చూసి దండం పెడతారు. లిటరల్గా ఆ పర్టికులర్ క్లైమాక్స్ సీక్వెన్స్లో కన్ను సీక్వెన్స్ ఏదైతే ఉందో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ద బెస్ట్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవర్ సీన్ షాట్ అది. ఆ పర్టికులర్ కన్ను ఇచ్చేది కొంత బయటకు వస్తే అనేస్తా. అంత మంచి పెర్ఫార్మెన్స్. అండ్ డైరెక్ట్ ప్రభుదేవా గారి కొరియోగ్రఫీ, పర్టికులర్గా క్లైమాక్స్లో వచ్చే ప్రభుదేవా గారి కొరియోగ్రఫీ, మోహన్ బాబు గారి సింగిల్ షాట్ డైలాగ్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే. అండ్ శివభక్తులు ఎవ్వరూ మిస్ అవ్వకండి. శివభక్తులకి ఇది ఒక ప్రసాదం లాంటి సినిమా. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే తప్పకుండా. కన్నప్ప ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ తెలుగు ఫిలిం ఎవర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మార్క్ మై వర్డ్స్.